అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త రమాదేవి గారు. వారితో మాట్లాడి మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అమ్మ, ఈ మధ్యకాలంలో చూసినట్లయితే సంక్రాంతి లోపు ఒక్క కొడుకు ఉన్న తల్లులు వెళ్ళి ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళు కానీ ఇద్దరు పిల్లలున్న తల్లి దగ్గర నుంచి కానీ 5 రకాల గాజులు వేయించుకోవాలి, అప్పుడే మంచి జరుగుతుంది అనే ప్రచారం జరుగుతూ ఉంది కదమ్మా. ఈ ప్రచారం అనేది మూఢనమ్మకం అని కొట్టి పాడేస్తున్నప్పటికీ కూడా అదే నిజమేమో అని భయపడే తల్లులు చాలామందే ఉన్నారు కదమ్మా. అలాంటి వాళ్ళకి మీ సలహా అమ్మా? నాకు కూడా ఫోన్ కాల్స్ వచ్చాయి. మీకు కూడా వచ్చాయమ్మా? మీకు 2 బాబులు ఉన్నారు కదా, ఒక్కళ్ళే కొడుకున్నారు, మీరు గాజులు వేయించాలి అని. సంక్రాంతి పండగ నాకు గాజులు వేయించమని అడిగితే వేయిస్తారు. ఇలా కీడు ఉంది, కీడు జరుగుతుందంట. అసలు పండగకి కీడు ఏముంటుంది నాకు అర్థం కాలేదు అసలు. పండగ రోజు పండగ అని చేసుకుంటాం, అందులో సంక్రాంతి పండగ మొత్తం మనకి రైతులకు సంబంధించిన పండగనే ఇది. అవును. ఎందుకంటే ఒకప్పుడు మొత్తం భారతదేశం మొత్తం పంట ఆధారంగానే జీవించాం మనం. కాబట్టి సంక్రాంతి పండగ అందరూ వైభవంగా చేసుకునేవాళ్ళం. అదే మనకి తరతరాలుగా మనకి వస్తుంది, అవునా? మరి అటువంటి పండగ, కృతజ్ఞతగా చేసుకునే పండగ, పెద్దల పండగ, చిన్నల పండగ, పశువుల పండగ, ఇన్ని రకాలుగా మనం పండగ చేసుకుంటూ ఆ పండగకి సంబంధించిన కీడు ఎందుకు వస్తుంది? ఇదే కాదు అసలు, ఇంకొన్ని ప్రాంతాల్లో అయితే చీరలు పెట్టాలి. ఇవన్నీ కూడా అన్య మతస్థులు ఏం చేస్తున్నారంటే కామెడీగా తీసుకొని కొన్ని వీడియోస్ చేస్తున్నారు. అత్తారింటికి వెళ్తే బంగారం పెడతారంట కదా, బంగారం పెట్టాలంట అల్లుళ్ళకి. ఇప్పుడు ఆడపిల్లలకి గాజులు వేయించాలి అన్నప్పుడు అల్లుళ్ళకి బంగారం పెట్టాలి 1 తులం. అంటే ఎంత ఎగతాళి! మనల్ని మనమే చేసుకుంటున్నాం. మన కడుపు చించుకుంటే మన కాళ్ళ మీదే పడుతుంది. లేని పోని అపోహలకి పోయి గాజులు వేయించుకోవాలి. గాజులు వేయించుకోండి, తప్పు లేదు. ఇంకొన్ని అయితే అసలు కొంతమంది వేయించుకుంటూ వీడియోలు 10 రంగుల గాజులు వేయించుకోవాలి. ఇలాంటి నేను వీడియోస్ కూడా చూశాను. ఈరోజు ఇంకొక వీడియో చూసా, కొంతమంది ఇలా కీడు జరుగుతుందని ఎక్కడి నుంచో హోల్సేల్ బ్యాంగిల్స్ షాపులకి వెళ్ళి ఓల్డ్ సిటీలో ఇక్కడికి వచ్చాం మేము, మా ఊరు ఇది కాదు, హైదరాబాద్ కాదు, ఇక్కడ తక్కువగా వస్తాయి, మమ్మల్ని అడిగారు, మేము కొనుక్కొని వెళ్ళి వాళ్ళకి ఇవ్వచ్చు, ఇక్కడైతే తక్కువకి వస్తాయి కదా. అంటే ఒక్కసారి ఆలోచించండి. పండుగ పనులన్నీ పక్కకు పెట్టి మూఢనమ్మకాలు మనము చేసే ప్రతిదీ చాలా వరకు మూఢనమ్మకాలతోనే మనం జీవనాన్ని కొనసాగిస్తున్నాం. భక్తి లేదు, భగవంతుణ్ణి పట్టుకోవాలి కానీ మూఢనమ్మకాలని పట్టుకోవద్దు. ఎటువంటి కీడు లేదు, ఎవరు గాజులు వేయించుకోవాల్సిన అవసరం లేదు. కావాలంటే మాకు గాజులు వేయించండి, సంక్రాంతి వస్తుంది కదా అని అడిగి తీసుకోండి. అంతేకాని కీడు జరుగుతుందంట, 2 మగపిల్లలు ఉన్న వాళ్ళు ఒక్క మగపిల్లాడు ఉన్న వాళ్ళకి వేయించాలంట, ఇవన్నీ మనకి ఉన్నాయి, మనం ఆచరించాం. మనకు లేనివి అపోహలు, మూఢనమ్మకాల్ని మనం ఆచరించడంలో చాలా ముందు ఉన్నాం. భారతదేశం అసలు దేనికి పెట్టింది పేరు? ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా, గురుదేశంగా అవ్వాలని మన మోదీ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కదా. మరి అటువంటి దేశంలో పుట్టి మనం ఎందుకు ఇంత అతి పోకడలకి? మిగతా రోజుల్లో గాజులు కనిపించవు చేతులు ఎవరికి. ఇంకా ఇప్పుడున్న యూత్ అయితే అమ్మాయిలు చేతిలో గాజులు వేసుకుంటే చాలా మొరట్టు వాళ్ళలాగా చూసే రోజులు ఇవి కదా. మరి ఎందుకు ఈ గాజుల మీద ఇంత ప్రచారం? వేయించుకోవాలి, కీడు పాడు ఇంకేదేదో చేస్తారు. సంక్రాంతిని ఎలా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకుంటే మనకి భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది? భక్తి అనేది మనం చూపించాలి భగవంతుడి మీద, మన సాంప్రదాయం మీద గౌరవం ఉండాలి, దాన్ని ఆచరించే విధానంలో మనకి ఒక శ్రద్ధ అనేది ఉండాలి. ఉంటే అది భక్తి. భక్తి అంటే ఏంటిది? ఒకసారి మీరు చెప్పండి, మీకు తెలిసిన దానిలో భక్తి అంటే ఏంటిది? దేవుడి మీద ప్రేమతో మన ధర్మాన్ని మనం పాటిస్తూ చక్కగా వెళ్ళటాన్ని భక్తి అంటారు. అవునా? అందరికీ తెలియని విషయము భక్తి అంటే ధర్మాన్ని ఆచరించటం. ఏంటిది ఆ ధర్మం? ప్రకృతిని కాపాడుకోవటం, మన వీధుల్ని శుభ్రపరచుకోవటం, అవునా? చెట్లని పెంచటం, వనరుల్ని కాపాడుకోవాలి. ప్రకృతి సిద్ధంగా భగవంతుడు మనకిచ్చిన వనరులని కాపాడుకోవటం, మనం భగవంతుడి యొక్క భక్తితో దీపారాధన చేయటం, నమస్కారం చేయటం,
పెద్దల్ని గౌరవించటం, మన ఆలయాల్ని పునరుద్ధరింప చేసుకోవటం, మానవ సేవే మాధవ సేవ, మానవ సేవ చేయాలి, ఆలయాల్లో సేవ చేయాలి. ఇది భక్తి అంటే. చెట్లను నరికేస్తున్నాం, అడవుల్ని కాల్చేస్తున్నాం, వీధంబటి చెత్త వేస్తున్నాం. మనం ఆధ్యాత్మిక దేశం అని చెప్పుకుంటుంటే మన దేశంలో ఆ పరిశుభ్రత కనిపించట్లేదు. విదేశాలకు వెళితే నదులు ఎంత శుభ్రంగా ఉంటాయి, వాళ్ళు ఏ దేవత అనరు. నేను ఈ మాట అంటే కోపం రావచ్చు అందరికీ. ఎందుకు అంటే మన ధర్మాన్ని మనం ఉద్ధరింప చేయడం కోసం మేమంతా కూడా నడుం కట్టి ముందుకు వచ్చాం కాబట్టి ఆ బాధని ఇప్పుడు విదేశస్తులు ఒక రష్యన్లో ఎక్కువగా ఇస్కాన్ విస్తరిస్తోంది. అవునమ్మా. వాళ్ళంతా ఎంత సాంప్రదాయంగా గాజులు వేసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని చీరలు కట్టుకొని జపమాల జుట్టుని ముడేసుకొని అద్భుతంగా నామ సంకీర్తనలు చేస్తారు. మన దేశంలో ఎంతమందికి శ్రీకృష్ణ సంకీర్తనలు, రాధాదేవి గురించిన ఆ జ్ఞానము ఎవరికి తెలుసు? అది తెలుసుకోండి. అది భక్తి అంటే. ఎంత వీధులు మనకు శుభ్రంగా ఉన్నాయా? పొద్దున్నే ఉదయాన్నే వాకింగ్లో వీధులలో వెళ్ళండి, రాత్రి మిగిలిపోయిన ఫుడ్ కవర్లలో తీసేసి రోడ్డు మీద విసిరేస్తాం. ఇదే భక్తి. భూమాత అంటున్నాం, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ చెత్తేస్తున్నాం. దీన్ని శుభ్రంగా ఉంచండి. మీరు దేవుడి దగ్గర దీపం పెట్టి దండం పెట్టినా చాలు, మీకు ఖచ్చితంగా పుణ్యం అనేది వస్తుంది. ఇది భక్తి అంటే. లేకపోతే నేను ప్రదక్షిణలు చేశా, అంగ ప్రదక్షిణలు చేశా, భగవంతుడు అడిగాడా నీ అంగ ప్రదక్షిణలు? నీ కోరిక నెరవేర్చుకోవడం కోసం నువ్వు చేస్తున్నావు, అవునా? దేశ బాగు కోసం చెయ్యట్లే. మోదీకి ఏం పని ఉందనం? అయోధ్యని కట్టించి, రామాలయాన్ని కట్టించి అద్భుతంగా తీర్చిదిద్దారు. 2500 సంవత్సరాల వరకు దానికి మరమ్మతులు కూడా అవసరం లేనంత అద్భుతంగా నిర్మించారు. అంటే ఆయనకి ఏం పని ఉంది? ధర్మస్థాపన. ధర్మస్థాపన అదే భక్తి. దేశభక్తి అంటే జెండాలు పట్టుకోను, లేకపోతే దేశాన్ని కాపాడుకోవడం అంటే నినాదాలు చేయటమో కాదు కదా. కాదు కదా. ఒక సమాజాన్ని ఉద్ధరించుకోవడం, ఇవన్నీ చేయాలి. అప్పుడు దాన్ని భక్తి అంటారు. ఆ భక్తిని ఆచరించాలి. ఇవన్నీ ఎప్పుడైనా కానీ మన భావనకి చాలా శక్తి ఉంటుందమ్మా. నిజంగా సురేఖ చెప్తున్నా, మన భావనకి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి మన భావన ఎలా ఉండాలి? పండగ వస్తుంది, ప్రతి రైతు సురక్షితంగా తన పంటని పండించుకోవాలి, రైతు ఎటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకోకూడదు అని మన భావన ప్రతి ఒక్క మానవుడు చేస్తే కీడు ఉన్నా తొలగిపోతుంది, అదే మంచి జరుగుతుంది. సంక్రాంతి పండగ రైతుల పండగ. ఏ పండగకైనా రైతు అనేవాడు పొలంలోనే ఉంటాడు. ఇంటికి చుట్టాలు వచ్చిన, బంధువులు వచ్చిన సమయాన్ని కేటాయించలేడు. ఒక సంక్రాంతికి మాత్రమే పంటలు ఏమీ ఉండవు, పంట పొలాలు ఖాళీగా ఉంటాయి. అవును, ఇంటికి సమయం ఇస్తాడు. అందుకే కొత్త అల్లుళ్ళు అని పిలుచుకుంటారు. అది ఈ సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత. అంతే కానీ నేను గాజులు వేయించుకుంటే నాకు కీడిపోతుంది. ఇప్పుడు ఇంకా మరి అసలు ఎవరితోనూ పెద్దగా పరిచయాలు లేని వాళ్ళు, వాళ్ళకి ఒక్కడే కొడుకు, వాళ్ళు ఎవరికి వేయించే వాళ్ళు లేదు. భయపడిపోతున్నారమ్మా. ఇప్పుడు ఎక్కడో ఉంటారు, పెద్దగా అందరితో పరిచయాలు ఉండవు, తెలిసిన వాళ్ళు ఉండరు. వెళ్ళి అడిగితే వాళ్ళేమనుకుంటారో తెలీదు. మాకు ఎవరు ఆఫర్ చేయలేదు కాబట్టి, మాకెవరు గాజులు ఇవ్వలేదు కాబట్టి నా బిడ్డకి కీడు జరుగుతుందా అని భయపడుతున్న తల్లులు కూడా చాలా మందే ఉన్నారమ్మా. నేను అదే చెప్పేది, మన భావనకి చాలా శక్తి ఉంటుంది. కీడు జరుగుద్ది అంటే అసలు అక్కడ కీడు లేకపోయినా జరిగే అవకాశం ఉంటుంది. ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. ఏమవుతుంది? భగవంతుడు అన్యాయం చేయడు నాకు. మన ధర్మం పట్ల మనకి ఆసక్తి ఉండాలి, ధర్మం మీద నమ్మకం ఉండాలి. అప్పుడు మన హైందవ సాంప్రదాయం అనేది స్థిరంగా మనం నిలబెట్టుకోవాలి. అంతేకాని పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి కథలు, పిచ్చి పిచ్చి వీడియోస్. ఎప్పుడైతే కరోనాలో కొన్ని కోట్ల యూట్యూబ్స్ స్టార్ట్ అయ్యాయి, ఛానల్స్, అవునా, కోట్లు, ఇంటికి 2-3 కూడా ఉన్నాయి. ఇలాంటివి వచ్చాక ఇలాంటివి ఇంకా ఎక్కువయ్యాయి. మామూలుగా ఇప్పుడు ఏంటిదంటే ఆ ప్రాంతం వరకు వాళ్ళ బంధువులు ఏదో ఊళ్ళో ఉంటే ఫోన్లు చేస్తే కొంతమంది వరకే స్ప్రెడ్ అయ్యేది. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత వీడియోస్ తీయటము, పెట్టేయటము, దానివల్ల ఎంతమంది మానసిక బాధ అనుభవిస్తారు. అది ఎంత పాపానికి దారి తీస్తుంది. ఒకళ్ళు ఒక 10 మంది మనం మాట్లాడితే వాళ్ళ మనసు ప్రశాంతం అవుతుంది అని అంటే అది పుణ్యం. 10 మంది మన వల్ల మానసిక ఇబ్బంది పడుతున్నారంటే మహాపాపం. ఎన్ని యజ్ఞ యాగాదులు చేసిన ఆ పాపానికి నిష్కృతి లేదు. ఇవి గుర్తు పెట్టుకొని ఎవరైనా కానీ, నేను అందరికీ వార్నింగ్ లాగా ఇస్తున్నాను, మూఢనమ్మకాలు పెట్టుకోవద్దు.
మనం మనలాగా బతకాలి. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు, మన చిన్నప్పటి నుంచి పండగలు ఏ విధంగా ఉన్నాయి, పండగలు ఎప్పుడూ ఒకటే, కీడు చెడు ఇట్లాంటివి పండగలకి ఉండవు. ఉంటే పండగ ఎందుకు అవుతుంది? అది అవునమ్మా. ఎవరు చెప్పారో, ఎవరు స్ప్రెడ్ చేశారో వాళ్ళందరూ మాత్రం నిజంగా ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలకన్నీ అట్లాంటి వాళ్ళే కారణమవుతుంది. ఇదివరకు ఒక 5-6 సంవత్సరాల క్రితం కూడా ఇలాంటివే ఎక్కువ స్ప్రెడ్ అయ్యేవమ్మా. ఇంటి ముందు పలానా టైంలో దీపం పెట్టకపోతే ఒక కొడుకు ఉన్న వాళ్ళకి కీడు. అలాంటివి తగ్గాయి అనుకున్న సమయంలో మళ్ళీ ఇది కొత్తగా మొదలైందన్నమాట. అవును. సో ఆ భయాన్ని మీ ద్వారా ప్రేక్షకులకి క్లియర్ చేసి అలాంటిది ఏది లేదు, ఇది ఖచ్చితంగా మూఢనమ్మకాన్ని చెప్పించే ప్రయత్నం ఇవాళ చేసామమ్మా. సంక్రాంతి పండుగ రాబోతోంది. మరి ఈ పండగని 3 రోజులుగా జరుపుకుంటాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానాన్ని ఆచరిస్తాం. దాని గురించి వివరించండి. సంక్రాంతి అనేది పెద్ద పండగ అంటాం. అది పెద్దల పండగ. పెద్దల పండగ. పెద్ద పండగ అంటే లాంగ్ 4 రోజులు చేస్తాం కాబట్టి ఉమ్, భోగి, సంక్రాంతి, కనుమ. తర్వాత కనుమ, ముక్కనుమ 4 రోజులు ఉంటాయి. అందుకని లాంగ్ అన్నాం అనుకుంటారు పెద్ద పండగ అని. కాదు, ఉమ్, పెద్దలకి శ్రాద్ధ కర్మలు చేయడానికి. ఓహో. దక్షిణాయనం వెళ్ళిపోయి ఉమ్, రవి మకర రాశిలోకి వచ్చినప్పుడు ఇక మకర సంక్రమణం స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైపోయినట్టు. భీష్మ పితామహుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే ఆయన ఈ సందర్భంలోనే భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి వస్తుంది. అవును. ఎందువల్లంటే ఆయన అర్జునుడు పాండవులు ఆయన్ని కొట్టిపడేసిన తర్వాత ఇది దక్షిణాయనం, నేను ఇప్పుడు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాను. మనం ఎంత పుణ్యం చేసినా సరే దక్షిణాయనంలో చచ్చిపోయిన వాళ్ళు వెళ్ళకూడదు యమలోకానికి, నరకానికి పోతారు. ఉత్తరాయణ పుణ్యకాలంలోనే మరణించాలి. అందుకని నేను అంతవరకు వెయిట్ చేస్తానని అంపశయ్య మీద ఉన్నాడు. భీష్మ ఏకాదశి వచ్చిన తర్వాత ఆయన భీష్మ పితామహుడు అంటే ఎవరు? ధర్మవేత్త. కాకపోతే కొంచెం స్టెబిలిటీ లేదా అధర్మ మార్గాన సపోర్ట్ చేయాల్సి వచ్చింది ఉమ్, కౌరవులకి. అందుకని కృష్ణుడు తీసేస్తాడు ఆయన్ని. అయితే మహాభక్తుడు కాబట్టి ఆయన శ్రీకృష్ణుడికి విష్ణుమూర్తి యొక్క సహస్రనామం ఆయనే రాశాడు. అవును. ఆయన రాస్తే శంకరాచార్యుల వారు దానికి భాష్యం రాశారు మనకి. ఉమ్, 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 అయితే ఈ యొక్క భీష్మేకాదశి రోజున మనకి మోక్షం అనేది ఆయనకు వచ్చిందనమాట. కాబట్టి ఈ భోగి పండగ అంటే ఏం చేస్తాం? జనరల్గా ఇంట్లో ఉన్న చెత్త సామానంతా తీసి కాల్చేస్తాం. ఎందువలన కాలుస్తాం? అసలు స్నానం చేయకముందే. ఇప్పుడు మేము రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్ళం చిన్నప్పుడు. చెక్క గేట్లు పెట్టేవాళ్ళం, తీగలు పెట్టి ఫెన్సింగ్. రాత్రి అయ్యేసరికి, పొద్దున్న అయ్యేసరికి చెక్కల గేటు వెళ్ళిపోయేది. ఆ వీధిలో ఉన్న కుర్రాళ్ళు మొత్తం పెద్ద పెద్ద చెట్లు నరికేసి దొంగలతో వేశారు. ఇప్పుడు అవి కనబడట్లేదు మనకి. పెద్ద పెద్ద చెట్లు దొంగలతో రాత్రంతా కాలుతూనే ఉండేది 4 నుంచి. సో అటు దానిపైన నీళ్లు పెట్టుకుని ఇంటిల్లపాది స్నానాలు చేసేవారు అందరూ, ఆ కాలనీ అంతా. కాలనీకి ఒకటి వేసేవారు. ఇంట్లో ఉన్న చెత్త ఎందుకు తీసేయాలి అని అంటే మనకి దరిద్ర లక్ష్మి పోతుంది. పాత సామానంతా ఇంట్లో పెడతాము, అవును. దరిద్రం అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఎందుకు ఇంట్లో ఇరిగిపోయిన సామాను, పాత సామాను పెట్టుకోకూడదు. ఉమ్, దరిద్ర దేవత అట్రాక్ట్ చేస్తుంది, దాన్ని తీసేస్తాం. అంటే సింబాలిక్ రిప్రజెంటేషన్ ఏంటంటే మనలో ఉన్న ఈర్ష్య, అసూయ, లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్సెస్, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అని వదిలేరా బాబు అని. అంతే. లాస్ట్ ఇయర్ లాంగ్ బెగో నాకు వాడు మోసం చేసేసాడు, లాస్ట్ ఇయర్ నాకు వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు అని అనుకుంటా ఉంటారు కదా. అవును. అందుకని అది కాదు నాయన, ఇంకొదిలేరా నాయన పాత జ్ఞాపకాలు బుర్ర తినకుండా కొత్తగా స్టార్ట్ చేయ లైఫ్ అని చెప్పడమే భోగి పండుగ. ఉమ్, ఆ భోగి పండుగ రోజున మనం స్నానం ఎలా చేయాలంటే నువ్వుల నూనె కొంచెం పెట్టుకొని, రేగు పళ్ళు దానిపైన వేసుకొని, నువ్వులను కూడా వేసుకొని స్నానం చేయాలి. ఉమ్, ఉమ్, ఇది ప్రొసీజర్. కర్ణాటకలో బేడ అంటాం. అంటే కర్ణాటకలో ఈ యొక్క నువ్వులను ఇచ్చుకొని ఒకళ్ళొకళ్ళు పైన స్నానం చేసిన తర్వాత నువ్వులతో తయారు చేసినటువంటి చెక్కలు ఉమ్, పెట్టుకొని ఒకళ్ళొకళ్ళు విష్ చేసుకుంటారు. ఇప్పుడు కూడా కర్ణాటకలో ఆ సాంప్రదాయం ఉంది. ఇకపోతే భోగి పండుగన కొత్త వస్త్రాలు ధరిస్తారు. పాతదనానికి స్వస్తి పలికి ఆ రోజు అమ్మవారికి ఎవరికి పూజ చేస్తాము మనము అని అంటే, ఈ యొక్క సంక్రాంతి పండగ అంతా కూడా పంట పొలాల పండగ. పితృదేవత తర్పణాలు, శ్రాద్ధ కర్మలకి ఈ ఈ ఈ పండగ ఉందన్నమాట. ఓకే. తెలంగాణలో మనకి పితృపక్షాలను వస్తుంది అవును. అక్టోబర్ నవరాత్రుల టైంలో. నవరాత్రుల్లో. అది ఎలాగో తెలంగాణ ప్రాంతీయంగా, ఇక్కడ ఆంధ్రాలో సంక్రాంతి ఇలా చేస్తామన్నమాట. ఈ ఉమ్, పండగ మొత్తం విశ్వవ్యాప్తంగా చేస్తారు సంక్రాంతిని. సంక్రాంతి లక్ష్మిని మనం పూజిస్తాం. నవ్వుల పువ్వుల్లో, పువ్వుల నత్తావుల్లో, నవ్వుల పువ్వుల నెత్తావుల్లో సంక్రాంతి లక్ష్మిని చూసి మనము ఆ మహాలక్ష్మి తల్లి యొక్క ఆరాధన సంక్రాంతికి చేస్తాం. భూలక్ష్మిని పూజ చేస్తాం, ఉమ్, శ్రీలక్ష్మిని పూజ చేస్తాం,
అందువల్లనే హరిదాసులు వాళ్ళందరూ కూడా పల్లెటూరులో ఇప్పటికీ ఉన్నారు, ఎక్కడికి పోలేదు వాళ్ళు. వాళ్ళు సంకీర్తనం చేసి వస్తే పొలాల నుంచి కొత్త ధాన్యాలన్నీ వస్తాయి. చేటల్లో గాదెల్లో నుంచి తీసి కొత్త ధాన్యాన్ని అంతటినీ కూడా ఈ యొక్క హరిదాసులకి ఇంటికి వచ్చిన ప్రతి బొక్కలకి పేదవాళ్ళకి అందరికీ పంచేవాడు ఆనాటి రైతు. కాబట్టి ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి సంక్రాంతి పండగ అంటే, ఈ రోజుల్లో పంటలన్నీ కూడా బంగారపు వర్ణంతో ప్రకృతి అంతా కూడా బంగారంగా ఉంటుంది. ఎందుకంటే ధాన్యం అంతా పండుతుంది, దాన్ని కోసేసి రోడ్ల మీద వేసేస్తారు. చల్లని గాలి, ఇది చలికాలం కదా. అలాగే పక్షులన్నీ కూడా అవన్నీ కూడా రోడ్డు మీద అన్నీ ఏరుకుంటూ ఉంటే పువ్వులన్నీ కూడా వికసిస్తాయి ఈ యొక్క వర్ష ఋతువులో. మరి తర్వాత వసంత ఋతువు మనకి ఈ యొక్క ఋతువు స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఆ టైంలో ప్రకృతి శోభామయమానంగా ఉంటుంది. కాబట్టి యాదేవి సర్వభూతేషు ప్రకృతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ తల్లి ప్రకృతి మాతను పూజ చేస్తామన్నమాట. ఇది సంక్రాంతి పండుగ. ఆ తర్వాత పొలాల్లో మనం వెళ్తాం. అలాగే తర్వాత వచ్చేటటువంటి కనుమ పండుగ మనం ఏం చేయాలంటే, మనకి పాడి పంటలు అని అన్నాం, రెండు వాడాం. పాడికి లేనిదే పంటలు ఎక్కడ వస్తాయి? కాబట్టి గేదెలు, ఆవులు ఇవన్నీ కూడా మనకి ఎద్దులు, నాగలి దున్నాలి. కాబట్టి వాటిలన్నిటికీ కూడా మనం అలంకారం చేసి పశుదొడ్డలన్నింటినీ పూలతో మామిడి ఆకులతో కట్టి పశువుల కొమ్మల్ని వాటిలన్నిటికీ పుష్పాలతో అలంకారం చేసి పశుపూజ చేస్తాం. పశుపూజ చేసిన తర్వాత వాటికి చక్కగా కొత్తగా నాగలికి మనం దున్నిపిస్తాము. అవంతా కూడా అయిపోయింది. ఇక ముక్కనుమ రోజున కటింగ్ పూజ అంటారు దీన్ని. ముక్కనుమ రోజున ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారు, కనుమ రోజున భూమాతకు పూజ చేస్తాం. ముక్కనుమ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. దీని పేరేంటి, కటింగ్ పూజ. అంటే కోళ్ళని మేకల్ని కోసేసి కొత్త అల్లుళ్ళు వస్తారు. ఇది చేయకూడదు. ఎందుకంటే కొత్త అల్లుళ్ళు వస్తారు సంక్రాంతికి, మంచిగా అలుగుతాడు అత్తగారులు, వాళ్ళు ఏవో ఒక కొత్త గిఫ్ట్ తయారు చేయాలా. అందుకని గారెలు వండి కోడి మాంసము, ఈ మేక మాంసాలు పెట్టి, కోళ్ళు మెయిన్ అవన్నీ పెట్టి కటింగ్ పండుగ అంటే నేను ఇంకా క్షవరాలు చేసుకుంటారేమో ఆ రోజున వెనకటికి అని అనుకుంటున్నా. కటింగ్ అంటే కోళ్ళ కటింగ్. ఇంటికి ఒక కోడి, ఇంటికి 2 కోళ్ళు తెగిపోతాయి మొత్తం. ఆ తర్వాత అది తాగుతూ, ఇప్పుడు తెలంగాణ సంస్కృతి లాగా ఆంధ్ర సంస్కృతి కూడా అక్కడ కోడి పందాలు అవన్నీ పెడతారు. తెలంగాణ సంస్కృతి ఏంటి గురుజీ? తెలంగాణ సంస్కృతిలో మనం పంటలు అవన్నీ పాడి దావత్, చచ్చిపోయిన దావత్, కొత్తగా ఒకటి పుట్టిన దావత్. తెలంగాణను బదనం చేస్తారు కానీ ఆంధ్రాలో అంతకంటే ఎక్కువ అంటున్నాను. తాళపూడి గ్రామంలో మాకు మిత్రులు ఉన్నారు, మా రాజమండ్రి పక్కనే. మా ఊరోళ్ళకి ఎవరు పిల్లనివ్వరు సార్ అన్నాడు. ఏమిట్రా బాబు ఎందుకు ఎవరు అన్నాను. అంటే మేమంతా పచ్చి తాగుబోతున్నాం సార్, మొత్తం ఊరు తాగేస్తారంట, తాగుడు లేనటువంటి ఫ్యామిలీ ఒకటి కూడా లేదన్నారు. నవ్వుకున్నాను. అలా కోడి పందాలు పెడతారు, ఎద్దుల పందాలు. తమిళనాడులో కూడా ఎద్దుల పందాలు, ఇక్కడ కోడి పందాలు. అవి పెట్టి సరదాగా వాళ్ళు తాగుతూ చూస్తూ ఉంటారు, తింటూ. మరి ఇది ముక్కనుమ రోజున జరిగేటటువంటిది. కాబట్టి ఈ సంక్రాంతి పండగ రోజున పెద్దలకి పితృ శ్రాద్ధ కర్మలు చేయనటువంటి వాళ్ళు మకర సంక్రాంతి రోజున నైవేద్యాలు పెడతాం. రెండవ రోజు సంక్రాంతి రోజున. ఆ రోజు ఏం చేస్తాము, తప్పకుండా గుమ్మడికాయ కూర వెయ్యాలి, గుమ్మడికాయ ముక్క వెయ్యాలి, దప్పడం కడతాం. నైవేద్యంలో మనము అన్ని రకాల కూరగాయలు వేసి కంపల్సరీ వంకాయ కూడా వేస్తాము. పితృదేవతలకు ఇష్టం అనమాట ఇది. గుమ్మడికాయ కంపల్సరీ పడాలి. ఏ గుమ్మడికాయ గురుగారు? సూర్య గుమ్మడికాయ, ఎర్రగా కలర్ ఉన్నటువంటి పగలగొట్టేది. అక్కడ దిష్టి గుమ్మడికాయ హారతిస్తాం కదా. బూడిద గుమ్మడికాయ అంటే తెల్లగా ఉండేది, ఎర్రగా ఉండేది. దాన్ని కూరను వేసి దప్పడం వండి పితృదేవతలకి మనం నైవేద్యం పెడతాం. ఆ తర్వాత ఇక కొంతమంది నాన్ వెజిటేరియన్ అలవాటు ఉన్నటువంటి వాళ్ళకి పితృదేవతలకు ఏం చేస్తారంటే, నైవేద్యమే కాబట్టి నాన్ వెజిటేరియన్ కోడి మాంసాలు అవి వండిన వాళ్ళు ఆ నైవేద్యం పెడతారు. మందు అలవాటు ఉన్న వాళ్ళకి మందు బాటలు కూడా పెడతారు. ఇప్పుడు అందువల్ల ఆ రోజు విపరీతమైన సేల్స్. వాళ్ళు తాగుతారా నిజంగా? తింటారా ఆ రోజున? కంపల్సరీ తింటారు, తాగుతారు. అంటే సూక్ష్మ రూపంలో ఉన్న వాళ్ళు భౌతికంగా ఉన్న వీటిని ఎలా చేస్తారో చెప్తాను. దేవతలకి పితృదేవతలు అయిపోతారు వాళ్ళు. దేవతలకి పితృదేవతలు ఏం చేస్తారంటే, మనం చేత్తో తింటాం కదా, వాళ్ళ కళ్ళతో చూసి తింటారు అంతే. కళ్ళతో అలా చూడగానే తినేది. అలాగే ఈ నెమలి గురించి వీళ్ళంతా సంతానం ఇదంతా చెప్తారు కదా, అప్పుడు దేవతలకు సంతానం కళ్ళతో చూస్తేనే సంతానం పుట్టేస్తుంది. యుగాలను బట్టి మారుతూ ఉంటుంది. త్రేతాయుగంలో అప్పుడు అలా, తర్వాత ద్వాపర యుగంలో ముట్టుకోవాలి, కలియుగంలో ధర్మాలు వేరు, ఇలా అనమాట మారతాయి. కాబట్టి పితృదేవతలు మనము రెస్పెక్ట్ అనమాట, మంత్రానికి ఇచ్చే రెస్పెక్ట్. పితృదేవతలు ఆవాహయామి అంటాం, పితృదేవతలు వచ్చారు కంపల్సరీ.
ఆ రోజుకి పోతే దానాలు కూడా మనం చేస్తాము. దానాలు ఏమిటి, ఇప్పుడు ఎలాగో వరి దానము, ధాన్యాలు ఇవన్నీ ధాన్యం. చేస్తున్నాం, నువ్వుల నూనెలు ఇవి. ఇంకా దానాలు చేసేవాళ్ళు బంగారం దానం, భూదానం, గోదానం ఇదివరకు కాలంలో చేసేవారు స్తోమతను బట్టి. స్తోమతను బట్టి. కాబట్టి ఈ రకంగా మనం పితృదేవతలకి ఆరాధన చేసుకుంటే హ్మ్. పితృలోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్క వంశస్థుడు ఖచ్చితంగా సంక్రాంతి రోజున భూమి మీదకి వస్తాడని శాస్త్రం. ఆహా! ఆ రోజుల్లో మాత్రమే వస్తారు. పితృపక్షాలని మనం ఎలాగైతే అవును. దేవి నవరాత్రుల టైంలో పెడతామో అలాగే ఈ సంక్రాంతి టైంలో కూడా వస్తుంది. అండ్ ఈ టైంలో ముందే మనకు మరణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ అందువల్ల జాగ్రత్తగా వీళ్ళు ఉండాల్సిన పరిస్థితి. ఈ హ్మ్. విధంగా చేసుకుంటే సంక్రాంతి పండుగ చాలా బ్రహ్మాండంగా భక్తులు పితృదేవతలు ఎవరికైతే పిల్లలు లేరని బాధపడుతూ ఉంటారు, పితృదేవతల శాపాలుంటాయి. హ్మ్. ఎక్కడికో గోకర్ణం వెళ్ళి 2 లక్షలు, 3 లక్షలు ఇచ్చి పూజలు చేసుకోవాల్సిన అవసరం లేదు. పితృదేవతలకి ఈ రోజున కనుక పూజ చేసుకొని వాళ్ళని స్మరించుకున్నట్లయితే పితృశాపాల వల్ల వచ్చినటువంటి పిల్లలు పుట్టకపోవడం, ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం, కుటుంబంలో మైండ్ స్థిరంగా లేకపోవడం ఇలాంటివన్నీ కూడా పోతాయమ్మా. కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అని కూడా ఒక సిద్ధాంతం ఉంది. దాని గురించి. 100% అది. హ్మ్. ఎందువలన చేయకూడదు అని అన్నారు, అదే చెప్పాను. హ్మ్. ఉత్తప్పుడు నవమి రోజున చేయకూడదు, అష్టమి రోజున చేయొచ్చు ప్రయాణాలు. హ్మ్. నవమి రోజున ఎప్పుడు కూడా చేయకూడదు. హ్మ్. అలాగే కనుమ రోజున చేయకూడదు. హ్మ్. పాడ్యమి రోజున పందైనా కదలదు అనే శాస్త్రం ఉంది. హ్మ్. ఆ రోజున కూడా చేయరు. కనుమ రోజున ఎందుకు చేయరు అని అంటే ఆ రోజు పితృదేవతల పూజ కాబట్టి ఆత్మలు ఆకర్షిస్తాయి. చచ్చిపోయిన తర్వాత తండ్రి గిండ్రి ఉండడు, హుహు. తల్లి తండ్రి రిలేషన్స్ ఉండవు. అర్జునుడు తెగ బాధపడిపోతున్నాడు కృష్ణుడు అభిమన్యుడు చచ్చిపోయిన తర్వాత. కృష్ణుడు ఏం చేస్తాడు, ఎందుకు బాధపడుతున్నావు అంటే మా అబ్బాయిని చూడాలని ఉందంటే సరే పదా అని చంద్రలోకానికి తీసుకెళ్తాడు. అభిమన్యు నేను నీ డాడీని, నేను నీ తండ్రిని అంటాడు. ఎవడన్నా ఉప అంటాడు అభిమన్యుడు. ఏంటి, శరీరం ఉన్నంత వరకే ఇది, శరీరం పోయిన తర్వాత నువ్వెవడో నేనెవడో, నేను ఒక ఆత్మ ఆత్మకి నువ్వు ఒక ఆత్మ, బంధాలు లేవు. బంధాలు ఉండవు. ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళు చేసే ప్రాసెస్ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. గరుడ పురాణం డిఫైన్ చేసింది హ్మ్. ఏమనంటే, ఇప్పుడు చనిపోయారు, ఒక తండ్రి చచ్చిపోయాడు లేదా తాత చచ్చిపోయాడు. తండ్రి చచ్చిపోతే వాళ్ళ కూతురో కొడుకంటే ఇష్టం బాగా. ఇది భౌతిక లోకంలో పర్లేదు. చనిపోయిన తర్వాత ప్రేతాత్మ అయిన తర్వాత ఆ ఇష్టం కోసం వీళ్ళని ఈ ఆత్మ వచ్చి, ప్రేతాత్మ వచ్చి ఈ అమ్మాయిని పీడిస్తూ ఉంటుంది. నిజం. నిజం. 100%. వింటూ ఉంటాం. అందుకనే వీళ్ళు ఏం చేస్తారంటే, అది ప్రేతాత్మ అయింది కాబట్టి చెప్పో చీపురో దగ్గర పెట్టుకొని అరే తంతాను రా నిన్ను పో అని చెప్పి తిడతారు పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు. అలా కాకుండా ఉంటే ఈ ఈ ఆత్మలు ఏం చేస్తాయంటే, వీడు ఎలాగో దాన ధర్మాలు చేయడు వీడు అథవా, అందువలన నేను వీళ్ళని పీడిస్తాను అని చెప్పి పితృదోషాలు అంటారు వీటిని. కాబట్టి వీళ్ళు అలా చేస్తారు కాబట్టి కనుమ రోజున మనల్ని ఆకర్షిస్తాయి అవి. దా ఆ సినిమా కూడా తీశారు, రా బొమ్మాలి రా రా అని. నేను ఎలాగోపోయాను, నేను ఆత్మ అయ్యాను, నువ్వు కూడా నా లోకానికి వచ్చేయి, ఐ విల్ టేక్ యూ. ఎలాగంటే రియల్ ఎస్టేట్లో మనం ఒక స్థలం కొన్నాం అనుకో, పక్కింటోడికి చెప్తాం నువ్వు కూడా నేను కొనుక్కో, తీసుకున్నా, పక్కన నువ్వు బాగుందని. తీసుకో. అలాగే ఇటు చచ్చిపోయి నేను కొత్త లోకానికి ఊరెళ్తే, ఏమండి బాగుందండి, మనం కాశీ గణగాపురం వెళ్ళిపోదాం లేకపోతే అరుణాచలం వెళ్ళిపోదాం, నేను ప్రదక్షిణ చేశాను, మీరు కూడా రండి. ఇలాగే చచ్చిపోయిన ఆత్మ కూడా ఎందుకురా మీరు భూలోకంలో మీకేం పని, కమాన్ మనం కొత్త లోకానికి పోదామని రా రా అని పిలిస్తే యాక్సిడెంట్లు చేసేస్తాయి. అందుకోసం అని చెప్పేసి కనుమ రోజున నోరు మూసుకొని ఇంట్లో కూర్చొని ప్రమాదాలు జరిగే కోళ్ళు అవకాశం. కోసేస్తారు. కోసేసి మందు తాగుతూ కోళ్ళ పందాలు అవి పెడతారు, అవి చూసుకోవడం వరకే అనమాట. అలా కాకుండా ప్రయాణాలు ఎవరైనా, నేను పెద్ద హీరో అని ఆయన ప్రయాణం చేస్తే డెఫినెట్గా దా దా బొమ్మాళి రా అని పిలుస్తుంది. దానికి ఊరుకోండి బలైపోతారు. గురూజీ, మీరు మరీను. నిజమమ్మా, ఇవన్నీ అనుభవాలతో పెద్దలు చెప్తారు. హ్మ్. ఇప్పుడు ప్రేతాత్మలకి అంత శక్తి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రకంగా చేసుకొని ఇది కేవలము పెద్ద పండుగ అని ఎందుకన్నారంటే, మనము పితృదేవతల యొక్క ఆశీర్వాదాన్ని ఈజీగా పొందేది. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి మనం శ్రాద్ధకర్మలు, పిండకర్మలు చేయట్లేదు అనుకో, మర్చిపోయాం. ఆ రోజున దప్పడం వండి పెట్టేసి ఆ పితృదేవతలను స్మరించుకున్నట్లయితే తప్పకుండా పితృదేవతలు భూలోకానికి దిగుతారట. ఆ కాలంలో పితృదేవతలు భూలోకానికి దిగుతారు, మనం ఏం పెడుతున్నామన్నది చూస్తారు. అందుకోసం ఇది పెద్ద పండుగ అన్నారు. ధన్యవాదాలు గురూజీ. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.